ఖమ్మంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రస్తుతం కేశవరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. రాజేశ్వర రెడ్డి గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఈ మన పార్టీ యొక్క ఘనత గురించి, మీ వీరత్వాన్ని గురించి, మన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి చెప్పారు. కాబట్టి మళ్ళీ ఇంకోటి నేను రిపీట్ చేసిన అవసరం లేదు. వాళ్ళతో పూర్తిగా ఏకీభవిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉందని చెప్పడానికి ఈ ప్లీనరీ పెట్టుకుంటున్నాం చెప్తున్నాం. ప్లీనరీకి మనకు పండుగ. చాలా ముఖ్యంగా ఈ ఖమ్మము మన పుణ్యభూమి. నా గురించి పుణ్యభూమి గారికి కనపడతా ఉంది. తెలంగాణ ఉద్యమానికి పుట్టిన తల్లి ఇది. అంతేకాకుండా 1969 నుంచి కేసీఆర్ గారి మనం ప్రాణవాయు పోస్తున్నటువంటి ఒక దీక్ష అంతా ఇదే గడ్డ మీద జరిగింది. నాకు ఇవాళ ఇప్పుడే మాట్లాడుకుంటా ఉన్న ప్రెసిడెంట్ గారు రావేళ్ల రామారావు గారి ఒక గేమ్ జ్ఞాపకం వస్తూ ఉంది. ధీరులంటే మగసాల తెలంగాణరా, వీరుల కణతి తెలంగాణరా అన్నారు. అది తెలంగాణ తల్లి పేరిట రాసిన గేమ్. ఆనాడు మనమందరూ దాన్ని మనం జయశంకర్ గారు జాతీయ గీతం అన్నారు, ఎమోషనల్గా అన్నారు. ఏదైనప్పటికీ ఒక మాట చెప్పుకుందాం. ఈ ప్రస్థానం 15 సంవత్సరాల ప్రస్థానంలో 3 వర్గాలుగా మనం విభజించవచ్చు. ఒకటి, అసాధ్యం కూడా తెలంగాణ సాధించాం మీ త్యాగాల వల్ల, మీ ఉద్యమం వల్ల. సాధించిన తర్వాత మన కార్యదీక్షత కానివ్వండి, మన పటిమ కానీ, పోరాట పటిమ కానివ్వండి, లేదా మన అంకితభావం, లీడర్ గారి అంకితభావం కానివ్వండి, దాన్ని చూసి మనకి ఒక ప్రభుత్వాన్ని చేపట్టే అవకాశం కూడా మనకే కలిగింది. తద్వారా మనం దీనికి ఒక పునాది వేసుకోవాలనుకున్నాం. బంగారు తెలంగాణ పునాది వేసుకోవాలనుకున్నాం. ఎన్నో ప్రోగ్రాంలు చేస్తున్నాం. దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. అది 20 మాసాలలో దేశమే కాకుండా ప్రపంచంలో కూడా దాన్ని ఎంతో ప్రేజ్ చేసుకుంటూ ఎందరో దీన్ని బేషంటా ఉన్నారంటే మనం గర్వపడవలసిన మాట. ఇప్పుడు మనం కీలకమైన 3వ దశకు చేరుకున్నాం. చెప్పిన మాటల్ని పూర్తి చేయడమే కాకుండా తెలంగాణ పెట్టిన పునాదుల్ని పూర్తి చేసుకుంటూ స్ఫూర్తిపై మనం దీన్ని పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. దాని బాధ్యత మీకే ఉంది. అందుచేత తుదకి ఒక జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. బ్రహ్మాండమైన మద్దతు మనకు దొరుకుతూ ఉంది. మెదక్లో స్టార్ట్ అయిన బై ఎలక్షన్ నుంచి మొన్న ఖమ్మంలో మీ మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళు చూస్తూ ఉంటే ఏ తీరుగా ప్రజలు మనతో కలిగి చేయాలనుకుంటున్నారో, మద్దతు తెలపాలనుకుంటున్నారో, మనతో నడవాలనుకుంటున్నారో, అది మనందరికీ చాలా గర్వంగా ఉంది. మరి ఆ మాటలు చెప్పాలనుకుంటే ప్రజలే కావాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ ఏదో పార్లమెంట్లో బిల్లు పెడితే వచ్చిన రాష్ట్రం కాదు. ఇది ప్రజా ఉద్యమాలతో ప్రజలు కోరుకున్న తెలంగాణ కాబట్టి, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి వాడు కూడా దీన్ని భాగస్వామ్యం కావాలనుకుంటాడు కాబట్టి అందరూ దీంట్లో మీతోని వారి చేతులు కలిపి మనతోని సైనికులుగా నడవాలనుకుంటా ఉన్నారు. దానికే ఆకర్షణమై తెలంగాణ అనుకుంటా ఉన్నారు. కొందరు తప్పుపడుతుండొచ్చు, కానీ నిజమైన ఒక వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే, రాజకీయ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది ఉద్యమంతో వచ్చి రూపొందిన రాష్ట్రంలో ఇది చాలా సహజం ఉంటుంది. దాన్ని మనందరం వెల్కమ్ చేసేటువంటి ఉంది. రెండో మాట నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎన్నో మాటలు మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనకు కొన్ని 15 రెజల్యూషన్స్ మీ ముందు పెట్టబోతున్నారు. వాటిని మీరందరూ ఇక్కడనే కాకపోయినా ఇంటికాడ కూడా చూసి మనం చేపట్టిన కార్యక్రమాలని అర్థం చేసుకొని వాటన్ని ముందు తీసుకోవడానికి కంకణంగా బద్దులై మీరు ముందుకు పోతారని ఆశించుకుంటూ ఆ రెజల్యూషన్ చేసి తుదకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఈనాడు ఈ ప్లీనరీ పండుగ నాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. అది కేసీఆర్ గారు చెప్పిన మాటలు. ఏనాడైతే తెలంగాణ వచ్చిందో అసెంబ్లీలో కానివ్వండి, లేదా ఢిల్లీ లోపల వచ్చిన నాడే కానీ ఒక మాట అన్నాడు, అసాధ్యం అనుకున్న తెలంగాణ సాధించాం, కానీ అది సరిపోదు. ఈ తెలంగాణ పరిపూర్ణత చేయాలంటే ఒక బంగారు తెలంగాణ నిర్మించుకునే అవసరం ఉంటుంది. ప్రజలందరి సహకారం దొరికింది, అంత కూడా సరిపోదు. మైల్స్ టు గో. మనం తెలంగాణ రీఇన్వెంట్ చేసుకునే అవసరం ఉంది. తెలంగాణకు కావాల్సిన అవసరాలను తెలుసుకునేది ఉన్నది. అది తెలుసుకోవడానికి అందరూ కలిసి రావాలి. ఆ కలిసి వచ్చిన నాడే ఆ తెలంగాణకి ఒక పరిపూర్ణత వస్తుంది. అందరూ ఇదే టీఆర్ఎస్ యొక్క బాధ్యత, కాంగ్రెస్ ఇక్కడ పార్టీ కార్యకర్తల యొక్క బాధ్యత, మీరు ఇక్కడ ఉన్న సైనికుల యొక్క బాధ్యత అని
తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.